రేపే మొదటి శ్రావణ శుక్రవారం. పూజా సామాగ్రి, తాంబూలం ఏమేమి కొనాలో ఈ చెక్లిస్ట్ చూసుకోండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే పవిత్రమైన శ్రావణమాసం రానే వచ్చేసింది. రేపే శ్రావణమాసం మొదటి శుక్రవారం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు రాసి దేవుని గదిని అందంగా అలంకరించి అమ్మవారి పూజ కోసం మనం ఎంతో ఆతృతగా సిద్ధమవుతాం. కానీ తీరా పూజకు కూర్చునే సమయానికి కర్పూరం లేదనో, తమలపాకులు సరిపోలేదనో, ఆఖరికి నైవేద్యంలో వేయడానికి యాలకులు కూడా లేవనో గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆఖరి నిమిషంలో కంగారుగా పరుగున వెళ్లి తెచ్చుకోవటం వల్ల మనసులో ప్రశాంతత లోపిస్తుంది. పూజ మీద ఉండాల్సిన ఏకాగ్రత మొత్తం ఆ సామాన్ల మీదే ఉండిపోతుంది. దేవుడికి కావాల్సింది హడావుడి కాదు, ప్రశాంతమైన మనసుతో చేసే నిష్కల్మషమైన భక్తి. అందుకే శుక్రవారం నాటి పూజకు కావలసిన వస్తువులన్నీ ముందు రోజే, అంటే ఈ గురువారం సాయంత్రమే ఒక పద్ధతి ప్రకారం తెచ్చిపెట్టుకుంటే రేపటి మీ పూజ ఎంతో ప్రశాంతంగా, దివ్యంగా జరుగుతుంది. మరి ఆఖరి నిమిషంలో కంగారు పడకుండా ఈరోజే మార్కెట్కి వెళ్లి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి, ముత్తైదువులకిచ్చే తాంబూలం, వస్తువుల జాబితా ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా దేవుని గదిలో నిత్య పూజకు మరియు కలశ ఏర్పాటుకు కావలసిన ప్రాథమిక సామాగ్రిని ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా పసుపు, కుంకుమ డబ్బాలు నిండుగా ఉన్నాయో లేదో చూసుకోండి. శ్రావణ మాసంలో పసుపు, కుంకుమలు ఎప్పుడూ నిండుగా ఉండాలి కాబట్టి ఈరోజే కొత్త ప్యాకెట్లు తెచ్చి డబ్బాల్లో పోసి పెట్టుకోండి. అలాగే దీపారాధన కోసం ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని తగినంత ఉందో లేదో సరిచూసుకోండి. దీపపు కుందుల్లో వేయటానికి పత్తివత్తులు, హారతి ఇవ్వడానికి కర్పూరం, అగరుబత్తీలు, మంచి సువాసన ఇచ్చే గంధం, అక్షింతలు కలుపుకోవటానికి కొత్త బియ్యం తెచ్చి పెట్టుకోవాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నంబర్ 8328334329. పూజలో కలశం పైన పెట్టడానికి, అలాగే నైవేద్యంగా కొట్టడానికి కనీసం 2-3 మంచి నీళ్లున్న కొబ్బరికాయలను ఈరోజే తెచ్చి ఉంచుకోండి. వీటన్నింటితో పాటు పూజలో ఎంతో ముఖ్యమైనది వక్కలు. కలశంలో వేయడానికి, అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి, ముత్తైదువులకి ఇవ్వడానికి వక్కలు చాలా అవసరం కాబట్టి వక్కల ప్యాకెట్ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం పూలు మరియు పత్రాలు. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు మరియు సువాసన వెదజల్లే పూలు అంటే అత్యంత ఇష్టం. కాబట్టి మార్కెట్కి వెళ్ళినప్పుడు గులాబీలు, మల్లెపూలు, కనకాంబరాలు, చామంతులు వీలైనంత ఎక్కువగా తీసుకురండి. ఒకవేళ మీకు తామరపూలు గనక దొరికితే కనీసం ఒక్క పువ్వు అయినా సరే అమ్మవారి కోసం తప్పకుండా తెచ్చుకోండి. పూలతో పాటే దేవుని గదికి, ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడానికి లేత మామిడి ఆకులను ఈరోజే తెచ్చి శుభ్రంగా కరిగిపెట్టుకోండి. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు తీసుకురావాల్సింది తమలపాకులు. పూజలో కలశం కింద పెట్టడానికి, అమ్మవారికి తాంబూల నివేదన చేయడానికి
మరియు ఇంటికి వచ్చే ముత్తైదువులకు ఇవ్వడానికి తమలపాకులు చాలా అవసరం. అందుకే కనీసం 40 నుండి 50 ఆకుపచ్చని తాజా తమలపాకులను ఈరోజే తెచ్చి ఓ తడి బట్టలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి వాడిపోకుండా తాజాగా ఉంటాయి. మూడవది, నైవేద్యానికి కావలసిన సరుకులు మరియు పండ్లు. అమ్మవారి పూజ అనగానే పండ్లు తప్పనిసరి. తాంబూలంలో ఇవ్వడానికి, నైవేద్యం పెట్టడానికి సరిపడా అరటి పండ్లను 1 డజను వరకు తెచ్చిపెట్టుకోండి. వాటితో పాటు యాపిల్, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లను కూడా మీ స్తోమతను బట్టి తీసుకురండి. ఇక రేపు ఉదయం అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, పూర్ణాలు, పులిహోర లాంటివి చేయడానికి కావలసిన సరుకులను కూడా ఈరోజే సిద్ధం చేసుకోండి. ఎంగిలిపడని స్వచ్ఛమైన కొత్త బెల్లం, బియ్యం, పప్పులు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. మన శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో పాలు, పెరుగు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అయిపోకూడదు. కాబట్టి రేపటి నైవేద్యానికి మరియు ఇంట్లో వాడుకోవటానికి సరిపడా పాలను ఈరోజే అదనంగా తెచ్చిపెట్టుకోవడం ఎంతో ఉత్తమం. 4వది, శ్రావణ శుక్రవారం నాడు అత్యంత పుణ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఘట్టం ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం. రేపు సాయంత్రం మీ ఇంటికి ముత్తైదువులను పేరంటానికి పిలిచి తాంబూలం ఇస్తారు కదా, ఆ సమయంలో హడావుడి లేకుండా వారికి ఇవ్వాల్సిన వస్తువులను ఒక పళ్ళెంలో ఈరోజే సిద్ధం చేసుకోండి. తాంబూలంలో ఇవ్వడానికి పసుపు, కుంకుమ ప్యాకెట్లు, ఆకుపచ్చ, ఎరుపు రంగు రవికే గుడ్డలు, కుంకుమ భరిణెలు గాని, చిన్న అద్దాలు గాని, మట్టి గాజులు మార్కెట్ నుండి తెచ్చుకోండి. అలాగే తాంబూలంతో పాటు ముత్తైదువులకు దక్షిణ ఇవ్వడం సంప్రదాయం. పూజ సమయంలో దక్షిణ కోసం చిల్లర దొరక్క కంగారు పడకుండా కొన్ని 10 రూపాయలు, 5 రూపాయల చిల్లర నాణేలను ఈరోజే తెచ్చి మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ ఒక బ్యాగులో తెచ్చి భద్రంగా పెట్టుకుంటే రేపు సాయంత్రం పేరంటానికి వచ్చిన వారికి ఎంతో సంతోషంగా, తృప్తిగా తాంబూలం సమర్పించవచ్చు. ఇలా ఒక చిన్న జాబితా రాసుకుని రేపటి పూజకు కావలసిన వస్తువులన్నీ గురువారం సాయంత్రమే సిద్ధం చేసి పెట్టుకుంటే మీకు సగం పని పూర్తయిపోయినట్లే. రేపు ఉదయం లేవగానే ఎలాంటి టెన్షన్, కంగారు లేకుండా పూర్తి ఏకాగ్రతను అమ్మవారిపైన నిలిపి ఎంతో ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో మీ పూజను సాఫీగా చేసుకోవచ్చు. ముందస్తు ఏర్పాట్లతో చేసే పూజ వల్ల ఇంటికి, మనసుకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మార్కెట్కి వెళ్ళి ఈ వస్తువులన్నీ తెచ్చుకుని రేపటి శ్రావణ మొదటి శుక్రవారం పూజకు ఘనంగా సిద్ధం కండి. ఆ మహాలక్ష్మి చల్లని చూపులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీ ఇంట సిరి సంపదలు వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఆడవారందరికీ ఈ చెక్ లిస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. శ్రావణమాసం పూజా విశేషాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.